వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మణ్ క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఎట్లా అందరూ మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్? నేనైతే మస్తున్నా, మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మస్తు రోజులైతుంది కదా వ్లాగ్స్ తీయక. అంటే మొన్నటిదాకా పెట్టినవి అవన్నీ కూడా సో ఎప్పటి అన్నట్టు ఎడిటింగ్ చేసి పెట్టేసిన. ఇది మాత్రం రీసెంట్ వీడియో. సో మొన్న వెడ్నెస్డే రోజు వ్లాగ్ అన్నమాట. ఇక వ్లాగ్లో మస్తు ముచ్చట్లయితే షేర్ చేసుకుంటా. ఆలోపు వీడియోకి లైక్ చేసి హైప్ చేసి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నది అస్సలు మర్చిపోకూరి. సో మీ లైక్ మీ హైప్ సపోర్ట్ అనేది ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. లాంగ్ వీడియోస్ నాకు ఎంతో ఇంపార్టెంట్, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే లాంగ్ వీడియో అనేది చాలా కష్టపడి చేస్తాము, ఎడిటింగ్ అయినా దేనికైనా ఆ టైంకి టేకింగ్ అన్నట్టు. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా చేయాలనిపిస్తుంది కదా. ఇంకా ముచ్చట ఏంటంటే ఇప్పుడు టైం ఎంత, 2:33 అట్లా అవుతుంది. ఈ టైంకి అయితే ఇంకా నేను కుడుములు చేద్దామని చెప్పి ఇంకా అన్నీ ప్రిపేర్ చేస్తున్నా. అసలు మా మిక్సీ ఖరాబ్ అయిపోయింది. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పిన కదా. మిక్సీ ఖరాబ్ అవుట్లా అంటే దాన్ని చాలాసార్లు రిపేర్ చేయించినాము. బట్ అందులోకి పొగలు రావడం మంటలు రావడం జరిగింది. సో మొత్తం స్మెల్ రావడం వల్ల ఇంకా దాన్ని నేను ఇంకా వాడట్లేదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి. ఇంకా మా చిన్న రోల్ ఉండే అన్నట్టు. సో ఇది 100 రూపీస్కి ఇక్కడికి మా ఇంటి దగ్గరికి అమ్మతే తీసుకున్నా. దాంట్లో అది దంచేది దొరుకుతలేదు. మా చిన్నోడు ఎక్కడ వాడేసిండు. అది లేదని చెప్పేసి వేరేది దంచేది ఉంటే దాన్ని దీనిలోకి మ్యాచ్ చేసి దంచుతున్నా అన్నట్టు. ఇంకా అయితే దంచేటప్పుడు సడన్గా కారం పడ్డది. అందుకే ఈ వీడియో ఏం షూట్ చేయలేదు, షార్ట్ తీసిన. కారం పడ్డాక అస్సలు 1 అవర్ నేను మనిషిని కాలేను. మొత్తం వాటర్తో కడిగి కొద్దిసేపు అయినాక ఇక ఇట్లా రిలీఫ్ అయిన తర్వాత ఇట్లా తోటలకు అయితే వచ్చిన. సో ఇదైతే మా ఇంటి దగ్గరనే తోట పెట్టినాము. నేనైతే ఈ మధ్య చూపెట్టలేదు ఇదంతా. సో టమాటా చెట్లు పెట్టినాం అన్నట్టు. ఇదంతా వీడియో తీసి మీ అందరికి చూపెడదాం అనుకుంటున్నా కానీ ఇంకా కుదురుతలేదు నాకు పొలం పనుల వల్ల. మా ఇంటి దగ్గరనైతే కొత్తిమీర మెంతి సో ఉల్లాకు అంటారు కదా, అవన్నీ అయితే పెట్టినాం అన్నట్టు. ఈరోజు ఇంకా కుడుములే అనే కాదు, ఏదైనా వంట చేసినప్పుడు కర్రీలకు సో ఖచ్చితంగా కొత్తిమీర అది మెంతి అవన్నీ ఆకులు ఉంటేనే మనం ఎంత కూర ఆటమూట వండినా సరే టేస్ట్ మస్తు ఉంటుంది. ఈ ఆకులతోనే టేస్ట్ ఉంటుంది. కొంతమంది నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడే ఉంటారు, కొంతమంది వెజ్ ఎక్కువ ఇష్టపడేటోళ్ళు ఉంటారు. బట్ నాన్ వెజ్ కంటే వెజ్ బెటర్ అని నేను అంట. ఎందుకంటే ఆకుకూరలు అనేది చాలా మంచిది హెల్త్కి. అందులో అయినా ఏ కూరలోనైనా సో ఇవన్నీ వేసినామంటే ఆ టేస్టే వేరు. ఇంకా మా బుడ్డోడు అయితే ఈరోజు ఇంటి దగ్గరనే ఉన్నాడు. అయితే మీకు ఒక ముచ్చట చెప్పాలనా. సో చిన్నోడు కూడా స్కూల్కి పోతుండన్నమాట. సో ఇద్దరిని స్కూల్కి పంపిస్తాను. సో ఆ వ్లాగ్ తీద్దాం అనుకున్నా, నాకు పొద్దుగాల టైం ఉండలేదు. ఇంకా వాళ్ళని రెడీ చేసి ఆగమాగమలో ఓడవుతుంది. అందుకే ఇంకా మీకు చూపిస్తలేను. ఈరోజు ఇంటి దగ్గరనే ఉన్నారు, ఎలక్షన్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఎలక్షన్స్ వల్ల, మున్సిపల్ ఎలక్షన్స్ వల్ల ఈరోజు హాలిడే. అయితే మా పెద్దోడు మా తోటలోకి వేయండు. మా తోటలో ఈరోజు పని ఉంది అన్నట్టు, పసుపు ఇరవడము. సో మాదే పసుపు ఇరుతున్నాము. ఇంకా అందుకోసం మా పెద్దోడు అక్కడికి వెళ్ళండి. ఇంకా చిన్నోడు నా దగ్గరనే ఉన్నాడు. నేనైతే వెళ్ళలేదు. ఇక అక్కడికి పోనందుకు ఇంటి దగ్గర నన్ను ఒక పని చేసినట్టు ఉంటుంది కదా. మన పాపం వాళ్ళు పొద్దంతా కష్టపడతారు. ఇక మనం ఏదన్నా చేసి పెట్టినాం అనుకోరి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. అట్లా ఇంటికాడ ఉన్నందుకు అదొక పని అన్నట్టు. ఇంకా టమాటా చెట్లు మొత్తము కాయలే ఉన్నాయి, ఇంకా పండ్లు అయితే కాలేదు. సో మొత్తానికి అయితే కాయలు ఉన్నాయి. ఇంకా నేనైతే కొంచెం కుడుముల మందం అయితే తెంపేసిన. ఎంతైనా మన ఇంటి దగ్గర ఉంటే అది వేరు కదా. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకొని ఫ్రెష్గా తెంపుకొని తినచ్చు. మనము ఎప్పుడో కొనుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసి తినే కంటే సో ఇట్లా న్యాచురల్గా ఎప్పటికప్పుడు తీసుకొని తింటేనే హెల్త్కు చాలా మంచిది. సో మనకు కూడా మస్తు మంచిది. కానీ ఇప్పుడు ఎవరైనా సరే బయట ఎంత ప్లేస్ ఉన్నా సరే ఇంటి దగ్గర ఖచ్చితంగా కొంచెం అన్న ప్లేస్ ఉంచుకొని సో ఇట్లా మన పుట్ట మందం అయితే కూరగాయలు పెట్టుకొని ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసి. సో అట్లనే ఇక మేము కూడా, మాకైతే బయట ఏం లేదు కానీ ఇంటి దగ్గరనే ఇట్లా కొంచెం ప్లేస్ కూడా ఇప్పుడు ఎవరు వేస్ట్ చేస్తలేరు కదా. నేనైతే ఇంకా అవన్నీ కట్ చేస్తూ ఉంటే మా చిన్నోడు అయితే సడన్గా ఐస్ క్రీమ్ తీసుకొని అయితే వచ్చింది. ఎండలు అయితే మస్తు ముదిరినాయి కదా. ఇంక ఇప్పుడు ఎండలు కొట్టడం వల్ల మా చిన్నోడు సౌండ్ వినవడంగానే ఫస్ట్ ఇంకా 5 రూపీస్ ఇమ్మని ఏడ్చినాక 10 రూపీస్కి 5 రూపీస్కి ఇప్పుడు ఏమవుతుంది కానీ వెనీలా వచ్చింది. సో దీనికి 10 రూపీస్ అంట. ఇంకా తీసుకొని వచ్చిండు. నేను కొంచెం పెట్టినానంటే కొద్దిగా అంత తినబెడతాడు. కానీ కోపం వచ్చింది అనుకోరి అస్సలకే ఇక మనం ఎంత ఇయ్యమన్నా అయ్యారు. వాళ్ళు ఏది తిన్నా కానీ కంపల్సరీ మా పెద్దోడైనా మా చిన్నోడైనా కానీ నా కోసం కొంచెం అన్న ఉంచుతారు. సో మా మమ్మీకి ఇయ్య అని చెప్పేసి వాళ్ళు షేర్ చేసుకొని సగం సగం అనే నాకు ఇస్తారు అన్నట్టు. మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా నాకు తినబెట్టిన తర్వాతనే వాళ్ళు తింటారు.
సో, ఇదొక్కటైతే ఇక నేను చిన్న పిల్లలాగా వద్దు, వద్దు అనంటే ఇంక వాడు అమ్మ మమ్మీ నిజంగానే ఎడుతుందేమో అని కొంచెం ఎక్కువ పెడతారన్నట్టు. సో, అట్లా. నాకేమో తినాలనిపిత్తది. అయినా మస్తు రోజులైతుంది. ఇంకా మా చిన్నోనితోని టైమ్ స్పెండ్ చేయక, పిల్లలు స్కూల్‌కెళ్ళిర్రంటే ఇంక వాళ్ళతోని టైమ్ స్పెండ్ చేయడానికి ఉండనే ఉండదు వీలు. మనం పనికెళ్ళడము, వాళ్ళు స్కూల్‌కెళ్ళడము, వచ్చిన తర్వాత ఖతం ఇంట్లో పనులు చేసుకొని టైర్డ్ అయిపోయి ఇగ ఉండడమే. ఇంకెక్కువ పిల్లలతోని టైం ఎంతసేపు టైమ్ స్పెండ్ చేస్తే అంత హ్యాపీ అనిపిత్తది. అంటే ఏ టెన్షన్ ఉన్నా, ఏదున్నా అస్సలు గుర్తురావు. ఏందక్క డాన్స్ చేస్తున్నావు అనుకుంటారు కదా! అయితే ఇక మాకు ఇంటి పక్కకు కొన్ని తోటలుంటాయి కదా! సో, వాళ్ళు పని చేస్తున్నారట అక్కడ. వాళ్ళు ట్రాక్టర్‌లో పాటలు పెట్టి, ఆ పాటలు ఎంజాయ్ చేస్తూ నేను పని చేస్తున్నా. అంటే నాకున్న అలవాటేందంటే ఏదన్నా పని చేసేటప్పుడు సాంగ్స్ పెట్టుకొని, సాంగ్స్ వింటూ పని చేసుకుంటా. అది నాకిష్టము. సో, ఇప్పుడు టీవీ కొత్త టీవీ వచ్చిందని చెప్పినా కదా! సో, టీవీలో పాటలు పెట్టుకొని నేను మార్నింగ్ లెవ్వంగానే ఖతం పాటలు పెట్టుకొని పని స్టార్ట్ చేసింనంటే అసలింక నాకు అసలు పని చేసినట్టే అనిపియది. అంత హ్యాపీగా పాటలు వింటూ, మంచి పాటని ఎంజాయ్ చేస్తూ ఫోక్ సాంగ్స్ ఎక్కువ ఇష్టం నాకు. సో, ఫోక్ సాంగ్స్ ఎక్కువ పెట్టుకొని, సౌండ్ ఎక్కువ పెట్టుకొని, బయట ఎవ్వరు ఎంతనన్నా మొత్తుకొని అస్సలకే ఇనపడేది నాకు. నా పని నేను చేసుకుంటా పోతూనే ఉంటా. కానీ అదే నార్మల్‌గా చేసుకున్నాం అనుకోరి అన్ని థింగ్స్, అన్ని ఆలోచనలు మైండ్‌ల అయ్యో! ఇదట, అది ఇట్లా అని కొంచెం టెన్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల స్ట్రెస్ ఎక్కువ ఉంటది. సో, చేసే పని కూడా చెయ్యాలనిపియది. అందుకోసమే నేనైతే ఇంకా అట్లా సాంగ్స్ పెట్టుకొని వింటూ పని చేస్తా ఉంటే, ఇంకా నాకు పని చేసినట్టే అనిపియేది. ఇంకా టీవీ ఎందుకులే పక్కకు ట్రాక్టర్ సౌండ్ ఇనబడుతుంది గదా! అందులో పాటలు పెట్టిర్రని జెప్పి, ఆ పాటలు ఇనుకుంటా మంచిగా హ్యాపీగా వర్క్ చేస్తా ఉన్నా. నాలాంటి వాళ్ళు ఎంతమందుర్రు ఫ్రెండ్స్ కామెంట్ జేయుర్రి. సో, సాంగ్స్ పెట్టుకొని పని జేసుకునేవాళ్ళు. నేనైతే మాకు ఫస్ట్ టీవీ ఉన్నప్పుడు గూడా అట్లనే చేసేదాన్ని. సో, మధ్యల కొన్ని రోజులు టీవీ లేకపోవడం వల్ల సో, ఫోన్‌లో సాంగ్స్ పెట్టుకునేదాన్ని. కానీ ఇంకా డేటా మస్తు సేవ్ చేసుకునేదన్నట్టు. ఎందుకంటే మన యూట్యూబ్‌లో వీడియోస్ ఎత్తాం కాబట్టి మస్తుండాలి డేటా వీడియోస్ అప్‌లోడ్ చేసుకోవడానికి. అందుకోసమే ఇంకా అసలు ఎక్కువ సాంగ్స్ గూడా పెట్టుకోకపోదుంటి. అయ్యో! కొంచెము ఫోను ఒత్తంగానే అయ్యో! మళ్ళీ నెట్ అయిపోద్దేమో అని జెప్పి మస్తు కాపాడుకునేదాన్ని నెట్టును. సో, ఇప్పుడు అట్లయితే ఏం కాపాడుకుంటలేను టీవీ వచ్చినప్పటి నుంచి. ఇంకా మా చిన్నోడైతే ఐస్ క్రీమ్ తింటా మంచిగా ముచ్చట్లు పెడతాండు. కబుర్లయితే ఎంత మంచిగా చెప్తాడో అసలు ఏది అడిగినా అడగకపోయినా మంచిగా మాట్లాడతాడు. అన్నీ మాట్లాడతాండిప్పుడు. సో, మస్తు అనిపిత్తది కదా! పిల్లలతోని ఉంటే టైమే తెలవది. ఇంకా అన్నీ అయిపోయినాయి. ఎప్పుడైనా సరే ఏదైనా చేయాలి అనుకుంటే దానికి సంబంధించినయి అన్నీ కారం, ఉప్పు, పప్పు అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాతనే ఇంక నేను ఒకటేకి పని స్టార్ట్ చేత్తా. ఇగ అదక్కడనే ఇదిక్కడనే పెట్టి పని స్టార్ట్ చేసినామనుకోరి ఆగమాగం అయితది. ఇంకా పొయ్యి పెడతన్న. పొయ్యి పెట్టడం అనేది పెద్ద టాస్క్ అనుకో నిజం చెప్తున్నా. అసలు నాకైతే అబ్బా! ఇప్పుడు ఇది పెట్టే వరకు గ్యాస్ మీద వంట అయితది అని అనుకుంటాము. కానీ ఎంతైనా కట్టెల పొయ్యే, గ్యాస్ పొయ్యే. టేస్టే వేరు కట్టెల పొయ్యి మీద వండితే. కొంచెం టైమ్ టేకింగు. బట్ కట్టెల పొయ్యి మీద వండితే అసలు ఆ టేస్టే వేరనుకోరి. ఇంక అక్కడనైతే మంట పెట్టేసిన. మంట పెట్టిన తర్వాత ఇప్పుడు నేను చేసే పనేందంటే పెద్ద పనే అనుకోర్రి. గడ్డి తేవడం కోసమని వెళ్తాన్నా. సో, మాకైతే బర్రెలు అవేం లేవు. సో, ఒకప్పుడు ఉండేటియి. ఇప్పుడు లేవు. మా ఇంటి ముందు ఉంటాదన్నట్టు. సో, మా వోళ్ళది. మా ఇంటి ముందు వాళ్ళది. సో, వాళ్ళకు బర్రెలు సో, అవన్నీ ఉన్నాయి. బర్రెలు, చిన్న చిన్న దుడ్డెలు అవన్నీ ఉన్నాయన్నట్టు. సో, ఇదే అన్నట్టు. ఇంకిందులో గడ్డి కోసం అని జెప్పి ఇక్కడికచ్చిన. సో, మార్నింగ్ మేము అలుకు ఎళ్ళడానికి గూడా పెండకు వీళ్ళ దాంట్లకే ఏస్తాము. ఇంటి ముందు అని గాదు గానీ, సో, ఇగ మనోళ్ళు అన్న ఫీలింగ్ అంతే. మనం తీసుకుపోయేది కొంచెమే గదా! మనమేమో తీసుకుపోయి అమ్ముతలేము గదా! సో, అంతే. కొంచెం గడ్డి కోసం అని జెప్పి ఇక్కడికి అచ్చినాననమాట. గడ్డి ఒకప్పుడు నార్మల్‌గా పెట్టేటోళ్ళు. బట్ ఇప్పుడు మాత్రము కట్టలు గట్టి పెడుతున్నారు. సో, మాకు బర్రెలున్నప్పుడైతే మాకు పొద్దున, సాయంత్రం అయిందంటే అదొక డ్యూటీ అన్నట్టు. సో, బర్రెకి గడ్డెయ్యాలి, నీళ్లు పెట్టాలి, కుడిదెయ్యాలి, పెండ తీయాలి అని ఇంక పొద్దుగాల లెవ్వంగానే సాయంత్రం కాంగానే పని చేసేటోళ్ళము. మళ్ళా మాకు 10కి బర్రెలను కొట్టుకుపోయేటోళ్ళు అచ్చేటోళ్ళన్నట్టు. సో, పల్లెటూర్లలో ఉంటాయి గదా! సో, కొట్టేటోళ్ళము. మస్తు అనిపిచ్చేది. ఎంతైనా ఆ రోజులే వేరు. ఇప్పుడు మాకైతే అవేవి లేవు. ఇంకా అందుకే ఇంకా వేరేటోళ్ళ దాంట్లోకైతే అచ్చిన. సో, చూసిర్రు గదా! ఆ పెండ గూడా చాలా లఘు అన్నట్టు. సో, మనము తోటలలో పోసుకుంటాం గదా! సో, మస్తు లగిత్తదన్నట్టు పంటకు. సో, చాలా మంచిది.
ఇట్లా రేకులు అవన్నీ వేసుకుంటారట. మా పల్లెటూర్లలో ఉన్నాయి ఇప్పటికీ కూడా బర్రెలు, ఎడ్లు అవన్నీ కూడా ఇప్పటికీ కూడా ఉన్నాయి. సో చూసిర్రు కదా, మొత్తానికైతే ఇంకా గడ్డి నేను తీసుకొస్తే నా కొడుకు కూడా తీసుకొస్తాడు. పాపం వాడు కూడా మస్తు హెల్ప్ చేస్తాడు. నేను బోళ్ళు తోముతా కదా, బోళ్ళు తోమి నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికి బోళ్ళని తీసుకుపోయి కిచెన్లో మంచిగా బోర్ర ఎత్తాడు. సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బా ఆడపిల్లలు అయితే ఎంత బాగుండా అని. కానీ మా చిన్నోడైతే మంచిగా హెల్ప్ చేస్తాడు ఇప్పటికైతే. ఇంకా తర్వాత ఎట్లుంటుందో తెలియదు కానీ ఇంకా మంటనైతే మస్తు మండుతుంది నేను వచ్చేసరికి. ఒక పెద్ద గంజి అయితే చూసిన, ఎందుకంటే మనం ఏదైనా వేసినామంటే చిన్నదైతే అస్సలు ప్లేస్ ఏర్పోకుండా మాత్రం ఉండదు, కుళ్ళనే ఉండాలి. అందుకోసమే ఇంకా పెద్ద గంజుకు మంచి అప్పుడే మట్టి పెట్టేసిన, ఇంకా గడ్డ అయితే పెడతాను. ఒక ముచ్చట ఏంటంటే నేను కుడుములు చేసి దాదాపు 2 years అవుతుంది. సీజన్ అయిపోయింది. సో చలికాలం మెయిన్ సీజను. సో అనపకాయ అయినా 2 సార్లు కుడుములు చేసుకుంటామని చెప్పి తెచ్చుకున్నాము. కానీ ఏంటంటే అవి పిండి లేదు. సో మాకు రేషన్ బియ్యం వస్తాయి కదా, సో రేషన్ బియ్యంతోనే పిండి పట్టించుకుంటాము. ఈ అనపకాయ ఉన్నప్పుడు పిండి లేదు, పిండి ఉన్నప్పుడు అనపకాయ లేదు. సో అట్లా కొంచెం లేట్ అయిపోయింది. సో లాస్ట్ ఇయర్ అయితే అసలు తినలేము. ఇయర్ అన్నా కంపల్సరీ తినాలని చెప్పేసి ఆల్రెడీ ఒకసారి తెచ్చుకుంటే వాటితో కూర వండేసిన, ఇంకా ఒలిసినవి వేస్ట్ అయిపోతాయి అని చెప్పి ఇంకా మళ్ళీ ఈరోజు కంపల్సరీ చెయ్యాలి అని చెప్పేసి ఇంకా మా వాళ్ళు పనికి అయినాక ఇంకా ఈ పని ముంగట పెట్టుకున్నా. సో నాకైతే మస్తు ఇష్టము. ఏదైనా సరే ఇష్టం కొద్దీ తినాలి అని చేసుకున్నాము అనుకో, దానికి ఎంత టైం పట్టినా ఎంత లేట్ అయినా సరే చేసుకుంటాము. ఇంకా నాకైతే ట్రైపాడ్ లేదు. సో ట్రైపాడ్ లేక వీడియోస్కి అయితే మస్తు ఇబ్బంది అవుతుంది. చైర్ పెట్టి చైర్కు ఫోన్ పెట్టేసి ఇంకా పని చేస్తూ ఉన్నా. సో మా చిన్నోడు వచ్చి ఆ చైర్ని ఎక్కడ కింద పడిస్తాడో, ఫోన్ ఎక్కడ ఎత్తేస్తాడో అని నాకు అది పెద్ద టెన్షన్ అయిపోయింది. సో అందుకే ఈ మధ్య లాంగ్ వీడియోస్ ఎక్కువ తీస్తాను, ట్రైపాడ్ లేకపోవడం వల్లనే తీస్తలేను. తీసుకుందాం అనుకుంటున్నా కానీ సో ఫస్ట్ పేమెంట్ వచ్చినాకనే తీసుకుందాం అంటే ఆ డాలర్స్ కంప్లీట్ అయ్యేది లేదు, పేమెంట్ వచ్చేది లేదు. ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుందో ఏమో తెలియదు. సో లాంగ్ వీడియోస్ కొంచెం వ్యూస్ పోతే కొంచెం డాలర్స్ తొందరగా అవుతాయి అనేది నా బాధ. కానీ లాంగ్ వీడియోసే వ్యూస్ పోతలేవు. సో అనపకాయనైతే అప్పుడే ఉడకబెట్టేసిన, ఒక 2 కిలోలు. సో దీనికైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి సో పిండి కూడా ఈరోజే పట్టించుకొచ్చినాము స్పెషల్గా కుడుముల కోసమే. అయితే మనం కుడుములు చేసేటప్పుడు కుడుములకు అని చెప్తే వాళ్ళు మనకు సపరేటు పిండి పట్టిస్తారు. ఒకసారి ఏమైందంటే 2 years బ్యాక్ కుడుముల కోసమే అని చెప్పి మేము పిండి పట్టించేటప్పుడే చెప్పినాము. చెప్పేసరికి వాళ్ళు ఎట్లా పట్టిరంటే కొంచెం దొడ్డులాగా పట్టిరు. అట్లా పట్టేసరికి మేము చేసేటప్పుడు ఏంటంటే అస్సలు ఎట్లా అంటే మన ఉప్మా రవ్వలాగా అయిపోయింది, అంత గడకలాగా అయిపోయింది. అస్సలకే తినరాలేదు. ఒక 2 days ఉంచేసినా కానీ అస్సలకే వడలేవు అవి, అంత ఘోరంగా అయింది. ఇక అందుకోసం ఈసారి పిండి పట్టించేటప్పుడు మాత్రం కుడుముల కోసం అస్సలకే చెప్పలేము. సో నార్మల్గా మనము అప్పాల కోసం ఏదైతే పట్టించుకుంటామో అట్లనే నార్మల్గానే మెత్తగానే పట్టించుకొచ్చిన. ఇట్లయితేనే బెటర్ ఉంటుంది. అస్సలు ఆ గడక అస్సలకే తినబుద్ధి కాదు. ఇక ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసినా కాబట్టి ఇంకోసారి ఆ పొరపాటు వేయొద్దని ఫిక్స్ అయిపోయినా. ఇంకా ఈ అన్ములు ఎక్కువ క్వాంటిటీ కాబట్టి సో 2 కిలోలకు నేనైతే 4 అరిసెలు ఎక్కువ పిండి తీసుకున్నా క్వాంటిటీ. సో నేను ఇలా తెలియక అంటే ఎప్పుడు 1 year బ్యాక్ చేసి మళ్ళీ ఇప్పుడు చేసినామంటే కొత్తగానే అనిపిస్తుంది నాకు, మళ్ళీ మర్చిపోయినట్టే అనిపిస్తుంది. అదేందో కానీ ఎప్పటికప్పుడే చూసుకుంటా. కానీ ఎప్పుడు నా ఓన్గానే చేసుకుంటా, ఏది చేసినా సరే ఒకళ్ళని అడగా, నాకు వచ్చినట్టు నేను చేసుకుంటా. హ్యాపీ, సక్సెస్ అయితే హ్యాపీ అనే ఉంటా. ఒకవేళ ఫెయిల్ అయినా సరే హ్యాపీ, ఎందుకంటే ఏం మిస్టేక్ అయింది, ఓకే నెక్స్ట్ సారి ఆ మిస్టేక్ చేయొద్దు అని చెప్పి నాది నేనే అనుకుంటా అన్నట్టు అంతే. కారం కొంచెం తక్కువనే అయింది, మిర్చి ఎక్కువ లేకుండే, కొంచెమే ఉంది కాబట్టి ఇంకా కారం కొంచెం తక్కువనే అయిందిలేండి. చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇంకా దాన్ని దంచడం అంటే గింత దంచే వరకే అంత ఘోరం అయిపోయింది సిచ్యువేషన్. ఇక పోనీలే, అది ఎట్లున్నా సరే అందులో ఉల్లాకు కొత్తిమీర అవన్నీ ఎక్కువ వేసినాం అనుకోని టేస్టు మంచిగా ఉంటుంది. ఇంకా నాకు తగ్గట్టు నేనేమో చిన్న తట్ట పెట్టుకున్నా, కానీ ఆ పిండి ఎక్కువ అయ్యేసరికి ఏంటంటే అందులో అస్సలు కలపత్తలేదు, మిక్స్ వేయత్తలేదు. పెద్ద తట్టలు ఉండే కానీ ఈరోజు పని ఉందని చెప్పిన కదా, సో అన్నీ మా తోటలకే తీసుకుపోయారంటే అసలు ఏం లేకుండా అయిపోయినాయి ఇంటికి అడిగాల. ఇంకా
అట్లనే ఇట్లనే తంటాలు పడైతే కలుపుతున్నా. నాకస్సలకే ఇంగో ఏదన్నా పని స్టార్ట్ చేసినామనంటే అది ఖచ్చితంగా మధ్యలో ఏదో ఒక ఆటంకం వత్తది. ఇంక ఇది కూడా సక్సెస్ అయితదా? మధ్యలోనే ఫ్లాప్ అయితదా? అని డౌట్ కొద్దీ స్టార్ట్ చేసిన. ఎన్ అంటే ఇంక మా చిన్నోడు అస్సలకే చేయనిత్తలేడు. నేనొక్క పని చేత్తా అంటే వాడొక పని చేత్తా ఉన్నాడు. పిల్లలిద్దరు స్కూల్‌కెళ్ళినప్పుడు ఎయ్యాలి ఏదన్నుంటే. ఇంకా వాళ్ళని పట్టుకొని ఏదన్నా చేసినామనుకోరి వాళ్ళతోని ఒర్రడానికే మనకు టైం సరిపోతది. ఇగ అదంతానైతే కలపత్తలే అని చెప్పేసి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటా చిన్న చిన్న ముద్దల్లాగా అయితే కడతన్న. ఈ కుడుములనేటియి కొంతమందేమో ఇడ్లీలాగా చేస్తారు. కొంతమంది చిన్న చిన్నయి చేత్తరు. నేనైతే కొంచెం మీడియం సైజీ లాగా చేస్తన్న. మా అమ్మనైతే అసలు ఎంత చేసేదో నేను చిన్నగున్నప్పుడైతే మా అమ్మ కుడుములు మస్తు చేసేది. అంటే ఎవరికైనా అమ్మ చేతి వంట అమృతం అనుకోర్రి. నాకైతే అదే టేస్టు ఇంకా ఎప్పటికి రాదనుకోరి. మొత్తానికైతే కంప్లీట్ చేసేసిన. ఈ ఈ విధంగానైతే చేసుకుంటాం మేము. మా తెలంగాణలో అయితే మస్తు ఫేమస్. కుడుములు, సర్వపిండి పక్కా మస్తు ఫేమస్ అనుకోరి. ఇంకా గడ్డయితే ఫస్టే పెట్టేసిన వాటర్ పోసి గడ్డి పెట్టేసిన. అయితే ఒకసారి నేనేం చేసినా అనంటే ఎప్పుడో చాలా రోజుల కింద గడ్డి పెట్టిన కరెక్టే. బట్ వాటర్ ఏం చేసిన గంజు నిండా వాటర్ పోసిన. నాకు తెలవక గంజు నిండా నీళ్లు పోసి అందులో ఇవంతా పర్ఫెక్ట్ ఏసిన కుడుములు చేసేసిన అన్నీ ఏసి ఖతం గంజు నిండా వాటర్ పోసి అందులో పెట్టేసరికి ఏమైంది మొత్తం ఇచ్చిపోయినాయి. అమ్మ! నాకైతే అదే అంటారు కదా! ఏదైనా మిస్టేక్ చేస్తే మనకు ఆ పని చేయంగానే గుర్తుకొత్తదని. నాకు సడన్‌గా గుర్తుకొచ్చింది. ఆహా! అబ్బా! ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయొద్దని చెప్పేసి ఇంకా ఫస్టే కొన్నన్నే వాటర్ కొన్నన్ని అట్లా మునిగేటట్టు కొన్ని వాటర్ పోసేసి ఇంకా గడ్డేసి పెట్టిన. ఇంక ఇవి అసలు ఇలా పట్టయా అని అయితే అనుకున్నా. బట్ మొత్తానికైతే పట్టినయి. చూసిర్రు కదా! ఇంక మూతనైతే పెట్టేసిన. మూత పెట్టి ఇంగా మంట మంచిగా పెట్టి ఒకసారి చూత్తనే ఉన్నా. ఇంకా ఇవన్నీ పెట్టి గంజుల ఇంక మస్తు అంటే మస్తు పనులుండే. మంట ఎక్కదగ్గ పెట్టిన కట్టెలు పెట్టి ఇంక ఇంట్లోనైతే ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి. ఇంక మా వోళ్ళైతే ఇంటికాడ ఎన్ని చేసినా కానీ చేసిందన్నారు కదా పనికెళ్ళినప్పుడు, "ఏ ఇంటికాడనే ఉన్నావు నువ్వేం చేసినావు" అని అంటారు. ఈ ఇంటికాడ అంగడి కూసిర్రంటే ఇంక ఒర్రనే ఒర్రుతారు వచ్చినాక అని చెప్పేసి ఇంకా పొయ్యి మీద పెట్టి ఆ వరకు ఇంట్లో పని ఇల్లు నూకి బోళ్ళు తోమేసి మొత్తం అన్ని పనులు కంప్లీట్ చేసుకొని కుడుముల కాడికి వచ్చేసరికి మొత్తానికి ఉడికిపోయినాయి. చూసిర్రు కదా చీకటి కూడా అయింది. ఇంక ఇవి ఉడికేసరికి ఇంకా మా వాళ్ళు కూడా రానే వచ్చిర్రు. నా పెద్ద కొడుకు తోటలకెళ్ళిండని చెప్పిన కదా! ఆడు పొద్దుగాల పోంగానే చెప్పిండు మమ్మీ ఈరోజు కుడుములు చేయని చెప్పి. ఎందుకంటే 2 డేస్ నుంచి చేత్తా అని చేయలేను. ఇంకా వానికి నమ్మకం లేదు ఇక మా మమ్మీ ఏది వట్టిగానే అంటుందని. ఇంక వాడు రాంగానే వానికి చూపెడితే ఇంక మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఇంక మొత్తానికైతే తినే టైం వచ్చేసింది. ఇంకా కుడుములల్లా నూనె పోసుకొని తింటేనైతే మస్తు అంటే మస్తు ఉంటుంది. అసలు చూస్తేనే నోరు ఊరుతుంది కదా! ఇంకా మంచిగా దగ్గర పెట్టుకొని టీవీ చూసుకుంటూ ఇంకా పిల్లలకేసి ఇంకా నేను కూడా తింటాను. ఏదన్నా నచ్చింది ఉంది అంటే ఖచ్చితంగా నాకు ఆకలి అవుతుంది. నచ్చింది లేదనుకోరు అస్సలకే తినా. అంత ఇష్టం నాకు. మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయరి. మీరు ఏ విధంగా చేస్తారని కూడా చెప్పుర్రి. ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. బ్లాగ్ ఎట్లుంది నచ్చిందా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే మర్చిపోకుర్రి. మరిన్ని మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకైతే వస్తా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.